హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగున్నారు కదా? నేను కూడా మంచిగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. సపోర్ట్ ఇష్టాలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అయితే చెప్తాను. ఇదైతే మార్నింగ్ వ్లాగ్, అంటే నిన్నగాక మొన్న 2 రోజుల కిందటి వ్లాగ్ అన్నట్టు. అయితే ఈరోజు వా 8 రా అవి ముజామిల్తో పాలిష్ నేను ఆయా. इससे पहले था ना भाई आई छु। क्या करता उसको? ఇక్కడైతే మా పెద్దోని ఐడెంటిటీ కార్డ్ది అది రస్సీ అయితే తెగిపోయింది. అయితే దాన్ని ఏం చేస్తున్నాడంటే ఆ పిన్ పాన్ చేస్తున్నాడు. నేనైతే ముడి పెడితే తీసేసిండు. పిన్ పాన్ చేసి దాన్ని ప్లాస్టర్తోని లేకపోతే టేప్తోని पिन पाँच मारो उसको। चुपता नहीं गलत के पीछे टेप लगाता फिर को टेप भी लगाता उसको। अरे हमको मच्छी का हमको मच्छी का टेप लगाते जा पापा पापा आए जा। మా చిన్నోడైతే రెడీ అయిపోయాడు, మా పెద్దోడు ఇంకా రెడీ కాలేదు. నేనైతే టిఫిన్ ఈరోజు పిల్లల కోసము ఉప్మా చేస్తాను. మా చిన్నోనికి అయితే వైట్ ఉప్మా అంటే ఇష్టం, మా పెద్దోనికి దొడ్డు ఉప్మా అంటే ఇష్టం. అయితే ఈరోజు మాత్రం మా చిన్న బాబుకి ఇష్టమైన రవ్వ ఉప్మా అయితే చేస్తాను. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకున్న, ప్యాన్ ఆయిల్ వేసుకున్న, ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు ఒక్కొక్క టేబుల్ స్పూన్ వేసుకున్న. అది మంచిగా ఫ్రై అయిన తర్వాత పల్లీలు, మనకి ఇష్టం ఉంటే కాజు కూడా వేసుకోవచ్చు. మీకైతే ఈ రెసిపీ తెలిసిందే. తర్వాత పల్లీలు మంచిగా ఫ్రై అయిపోవాలి. కొన్ని పల్లీలు తీసి పక్కన పెట్టుకున్న, కొన్ని పల్లీలు మాత్రం ఇంట్లోనే పెట్టేసుకున్నా. ఇప్పుడు ముందుగానే కడిగి చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు, ఉప్పు వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అయితే ఈరోజు నేను ఉప్మాలో బఠానీలు వేసి చేస్తాను. ఎప్పుడు క్యారెట్ అలాంటివి వేసి చేసేదాన్ని. ఈరోజు మాత్రము బఠానీలు, ఓన్లీ బఠానీలతో చేస్తున్నా. బఠానీల సీజన్ వచ్చినప్పుడు పిల్లలకు ఎక్కువ బఠానీలు ఇస్తూ ఉండండి, ఎందుకంటే హై ప్రోటీన్ కాబట్టి. ఇక్కడ బఠానీలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటాను. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత మనము ఇక్కడ 1 కప్పు ఉప్మా రవ్వకు నేను ఇక్కడ 4 కప్పుల కంటే వేసుకుంటాను. ఎందుకంటే పిల్లలకు టిఫిన్ బాక్స్లో మనం ఇస్తున్నాం కాబట్టి అది హార్డ్ అయిపోతుంది. మనం 1కి 4 కప్పుల వాటర్ పోసుకుంటే అది చల్లారిన తర్వాత కూడా మంచిగా జ్యూసీగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది అన్నట్టు. ఇక్కడ వీటికి సరిపడా ఉప్పు వేసుకున్న. మనం నీళ్ళు పోసుకున్న తర్వాత ఉప్పు తగ్గిపోతుంది కాబట్టి నేనైతే ఉప్పు చూసి వేసుకోండి. ఇక్కడైతే నీళ్ళు అయితే మంచిగా మరిగినాయి. నీళ్ళు మరిగిన తర్వాత మనం అయితే ముందుగానే నెయ్యిలో వేయించుకున్న ఉప్మా రవ్వ అదైతే ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇక్కడ ఒక్కసారి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ ఉంటాయి కదా, ఆ టైంలోనే గ్యాస్ అనేది ఆఫ్ చేయాలి. అప్పుడు మనకు ఉన్న ఆ హీట్తోని మిగతా వాటర్ కూడా మంచిగా ఉప్మా రవ్వ అనేది పీల్చుకొని మనకు ఉప్మా అనేది చల్లారిన తర్వాత కూడా మనకు గట్టిగా కాకుండా సాఫ్ట్గానే ఉంటుంది. ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత నేను గార్నిష్ కోసం పక్కన పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకున్నా. దాంతోపాటు కొద్దిగా కొత్తిమీర, చూడ్డానికి టేస్టీగా ఉంటుంది, ఎమ్మీగా ఉంటుంది. మీకు ఇష్టం ఉంటే కాజు, బాదం అలాంటివి కూడా వేసుకోవచ్చు. మీద మీరు నెయ్యి కూడా పిల్లలకు వేసి ఇవ్వచ్చు. ఈ విధంగా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. పిల్లలకైతే టిఫిన్ బాక్స్లో నేను కర్రీ చేసి ఇచ్చిన, దాంతోపాటు ఉప్మా. అంతేకాకుండా ఈరోజైతే ఫ్లిప్కార్ట్ నుంచి ఒక డ్రెస్ వచ్చింది, అది కూడా ఇందులో షేర్ చేసుకుంటాను, చూడండి మీరైతే. ఇక్కడైతే మధ్యాహ్నం 3:30 అవుతుంది, 3:20 అవుతుంది. నేను ఫోన్ చూస్తా ఉంటే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసిన డ్రెస్ అయితే వచ్చింది. ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదా, పర్పుల్ కలరును గ్రీన్ కలర్గా. చూద్దాం మరి. ఇది అయితే నేను రంజాన్ పండగ కోసం అని తీసుకున్నా. దీని రేట్ ఎంత అనేది కూడా మీకు వీడియోలో షేర్ చేసుకుంటా. దీని లింక్ కూడా మీకు పెడతా, మీకు నచ్చితే తీసుకోండి. నేను ఫస్ట్ ట్రయల్ చేస్తా, ఎట్లుందో ఏమో చూపిస్తాను మీకైతే. ఆ తర్వాత ఒకవేళ నచ్చితే ఉంచుకుంటా, నచ్చకపోతే షాప్కి వెళ్ళి కొత్త డ్రెస్ అయితే ఈ పండగ కోసం తీసుకుంటా. ఫస్ట్ అయితే ట్రై చేస్తా. ఈ కలర్ కాంబినేషన్ మాత్రం సూపర్ ఉన్నది, అంటే డ్రెస్ వేసుకున్న తర్వాత అర్థమైపోతుంది. ఈ పర్పుల్ కలర్ నాకైతే లేకుండే, అందుకని చెప్పి తీసుకున్నా. మరి వేసుకున్న తర్వాత ఎట్లా వచ్చిందనే చూపిస్తా. దీని రేట్ వచ్చేసి మనకైతే 5000 అని ఉంది. మనకు ఎంత పడిందబ్బా,
1300కి 1400 పడ్డది. ఎక్సెల్ సైజు వేసుకున్నాక మీకు చూపిస్తా. 1400 పడ్డది. డ్రెస్ మాత్రం మంచిగా ఉంది. బయట లుక్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో ఉన్నా కాబట్టి నాకైతే కొంచెం మీకు మిర్రర్ దగ్గర లైట్ లేకపోతే అట్లా కనబడుతుంది, కానీ డ్రెస్ మాత్రం సూపర్ ఉంది. తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు. లింక్ కావాలంటే పెడతా, మీకోసం అయితే లింక్ అయితే పెడతా. నాకైతే బాగా నచ్చింది. ఇది పండగ కోసం వేసుకుందాము అని అనుకుంటాను. మీకైతే దగ్గరికి వచ్చి చూపిస్తే కొంచెం కనబడుతున్నట్టుంది కలరు. కాలర్ అయితే మంచిగా వచ్చింది, సింపుల్గా ఉంది, రిచ్ లుక్ ఉంది. పార్టీ వేర్ కూడా మంచిగా వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇక్కడైతే మనకు పాయింట్ మంచి ఇక్కడ ఎలాస్టిక్ అనేది మనకు బయట బ్యాక్ సైడ్ ఇచ్చిండు, ఫ్రంట్ సైడ్ మాత్రం ప్లేన్గా ఇచ్చిండు. అంతేకాకుండా కంఫర్టబుల్గా ఉన్నది. ఎందుకంటే రెండు వైపులా మనకు ఎలాస్టిక్ ఉండేసరికి ఎక్కువసేపు మనము ఈ పాయింట్ వేసుకొని ఉండడం వల్ల కూడా మనకు పొట్టంతా నొప్పి పెట్టడం అలాంటి జరుగుతుంది. నాకైతే అలాగే జరుగుతుంది. నేనేం చేస్తానంటే ఎలాస్టిక్ అనేది ఫ్రంట్ బ్యాక్ వచ్చినప్పుడు ఎలాస్టిక్ కొంచెం ఒక స్టిచ్చింగ్ అయితే తీసేసుకొని వేసుకునేదాన్ని. అయినా కూడా నాకు కడుపులో అంటే నొప్పి లేసేది అన్నట్టు. ఇది మాత్రం అట్లా లేదు, మంచిగా బెల్ట్ పట్టిలాగా వచ్చేసింది. వెనక వైపు మాత్రము ఎలాస్టిక్ ఇచ్చేసిండు, కంఫర్టబుల్గా ఉంది. పొట్టకి ఎటువంటి ఇబ్బంది లేకుండా డే అంతా కూడా ఉంచుకోవచ్చు డ్రెస్తోని. అంత బాగుంది ఈ పాయింట్ మాత్రం. ఇంకా డ్రెస్ విషయానికి వస్తే మాత్రం డ్రెస్ మాత్రం సూపర్ ఉంది. మంచి కలర్ అన్నట్టు. ఇందులో 6-7 కలర్స్ ఉన్నాయి. అందులో ఈ కలర్ లేదని చెప్పి నేను తీసుకున్నా. ఈ నెక్ మాత్రం బ్రాడ్గా ఉంది, వేసుకుంటే సూపర్ లుక్ ఉంది. సైడ్కు మనం దుప్పట వేసుకుంటే రిచ్ లుక్ వస్తుంది. పార్టీ వేర్ కూడా ఇది పనికి వస్తుంది. నేనైతే నాకైతే నచ్చింది. పండగ రోజు వేసుకుందామని తీసుకున్నా. అంత రంజాన్ అంటే అంత హెవీ అయితే డ్రెస్ వేసుకోను నేను. అంటే ఒక 1500 లోపున డ్రెస్ మాత్రమే తీసుకుంటా. అంతకుముందు తీసుకునేదాన్ని 3000-4000 అట్లా డ్రెస్ తీసుకునేదాన్ని. కానీ అవి ఏమైందంటే ఇంట్లో ఒకసారి వేసుకొని ఇంట్లో ఇంకా అలమారలోనే ఉండేసరికి నేనైతే అట్లా వద్దు, మళ్ళీ వేసుకోవడానికి పనికి రావాలని చెప్పి ఇట్లా 1400, 1500, 2000 లోపల ఉన్న డ్రెస్సులు అయితే తీసుకుంటానా. ఇదైతే చాలా అంటే చాలా బాగుంది. కానీ కొంచెం లెంత్ అనేది ఎక్కువ ఉంది. మన కింద కూడా మనకు ఈ ఎంబ్రాయిడరీ వర్క్తోని థ్రెడ్తో ఇచ్చిండు అన్నట్టు. ఇది కొంచెం లెంత్ ఎక్కువ ఉంది. ఇక్కడ పట్టీ ఉంది. ఆ పట్టీని మనము స్టిచ్ తీసేసుకొని ఈ పట్టీని ఇక్కడ మనం అటాచ్ చేస్తే మనకైతే లెంత్ అనేది సరిపోతుంది. ఎక్సెల్ తీసుకున్నా కాబట్టి ఎల్ తీసుకుంటే కరెక్ట్ హైట్ ఉండేది అన్నట్టు. నాకు ఎక్సెల్ అంటే పెద్ద సైజు ఉంది కాబట్టి ఈ పట్టీని తీసి ఇక్కడ యాడ్ చేస్తా, స్టిచ్ చేస్తా, అప్పుడు పర్ఫెక్ట్గా అయిపోతుంది. సైడ్కి కూడా కొంచెం స్టిచ్ చేసుకుంటే మనకైతే పర్ఫెక్ట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది. ఇక్కడ దుప్పట వేసి చూపిస్తానా, చూస్తారు కదా. ఇక్కడ సైడ్కు మీరైతే లెఫ్ట్కి ఎప్పుడు కానీ మనం లెఫ్ట్కి వేసుకుంటాం కదా, ఇలాంటి సైడ్ దుప్పట్టలు వేసుకునేటప్పుడు రైట్కి వేసుకుంటే రిచ్ లుక్ ఉంటుంది, కొంచెం అఫీషియల్గా కనబడుతుంది. డ్రెస్ మాత్రం సూపర్ ఉన్నది. దీని లింక్ మీకు ఇస్తా, ఒకవేళ మీకు నచ్చితే తీసుకోండి. పార్టీ వేర్ కూడా మనకైతే హెల్ప్ అవుతుంది. ఈ డ్రెస్ మాత్రం సూపర్ ఉందంటే అంటే క్లాత్ కూడా మస్తు సాఫ్ట్గా ఉంది. సమ్మర్లో కూడా వేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. అంతేకాకుండా ఇందులో లైనింగ్ కూడా వచ్చింది, మీకు చూపిస్తా. ఇక్కడ మనకు డ్రెస్ లోపల లైనింగ్ కూడా వచ్చింది. లెంత్ మనకి ఎంత లెంత్ ఉందో అంతవరకు లైనింగ్ ఇచ్చిండు. హ్యాండ్స్కి లైనింగ్ లేదు, కానీ అయినా కూడా క్లాత్ మంచిగానే ఉంది, థిక్గానే ఉంది. లోపల మాత్రం లెహంగాకి మాత్రం క్లాత్ అయితే మనకు ఇచ్చిండు. డ్రెస్ మాత్రం నాకైతే నచ్చింది. 5 రేటింగ్ ఇవ్వచ్చు. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా మీకు షేర్ చేసుకుంటా, లింక్ పెడతా. ఇష్టం ఉన్న వాళ్ళు, నచ్చిన వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి. రీజనబులే. ఓ భాయ్ సాబ్ చిల్లా దిఖా. ఇక్కడైతే మా చిన్నోడిని 4 o'clock వెళ్ళి స్కూల్ నుంచి తీసుకొని వచ్చిన. వాడైతే కైట్ ఎగరేస్తారంట. ఒక్కసారి టెర్రస్ మీద కూడా మీకు చూపిస్తా. ఇక్కడైతే టెర్రస్ మీదకి వచ్చిన. ఇక్కడ మా చిన్నోడు ఎంత ఎగిరేసినా కూడా గాలిపటం అయితే అస్సలు ఎగురుతలేదు. మా పెద్దోడు ఉంటే వితిన్ 1 నిమిషంలో అది ఎగిరేసి ఇచ్చేటోడు. వాళ్ళ అన్నయ్య రావడానికి 5:30 అవుతుంది. వీడికి 4 o'clockకే తీసుకొని వచ్చిన. ఒక 1 hour ఎగిరేసిండు. ఎంత ఎగిరేసినా కూడా అది కైట్ ఎగరలేదు. కోపం వచ్చేసింది ఇక నాకు కూడా. నేనైతే కిందికి వచ్చేసి ఇంకా వానికైతే ఎగ్జామ్స్ ఉన్నాయి మండే నుంచి, వానికైతే చదివిద్దామని కిందికి వచ్చేసిన. అరబీ క్లాసెస్ కూడా అయిపోయినాయి. ఇంకా బఠానీలు రేపటి కోసం బఠానీలు చిక్కుడు కర్రీ చేద్దామని రెడీగా పెట్టుకున్నా. హట్
కాయరే బా ఆన్సర్. సిద్ధార్థుడు ఎలాంటి వాడు? సిద్ధార్థుడు మూగా జీవాల యా ఇసబడాలైతా కలిగి దయా గుణాన్ని కాంజాత దయా గుణాన్ని ఏ స్పెల్లింగ్ దయా కలిగి ఉండేవాడు మా ఏవి రాంగ్. గౌతముడు ఏవాల ఉండేవాడు. నెక్స్ట్ గౌతముడు దేవదత్తుడు కలిసి ఎక్కడికి వెళ్ళారు? గౌతముడు దేవదత్తుడు కలిసి నదీ తీరానికి వెళ్ళారు. ఏ బరాబర్ ये 2 मिस्टेक्स हो गया. దయాగుణం అండ్ ఉండేవాడు 2 మిస్టేక్స్ గయా. ఇక్కడ మా ఆయన అయితే 7:30కి ఆఫీస్ నుంచి వచ్చిండు. వచ్చేటప్పుడు వెజ్ బిర్యానీ, దాంతోపాటు నూడిల్స్, దాంతోపాటు కర్రీ తీసుకొని వచ్చిండు. ఇప్పుడైతే 8:30 9 అవుతుంది. ఇంకా మా పిల్లలు అదే తింటున్నారు, నేను కూడా అంతే. ఇంకా మా పిల్లలతో పాటు నేను కూడా అదే తింటున్నా. మా హస్బెండ్ అయితే సేమ్ డైట్ అన్నట్టు. ఈ విధంగా మరి మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటానా? నచ్చితే ఒక లైక్ చేయండి.